స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యాంపు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల అవినీతికి టీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని విమర్శించిన కడియం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాజకీయం చేసిన పార్టీని అదే ప్రాజెక్టు ముంచబోతోందని జోస్యం చెప్పారు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కడియం ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పట్టభద్రులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష? ఎందుకు తెలంగాణ పైన కవిత తల్లి ప్రేమ? ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు? నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి. ఉపన్యాసాలు చెప్పడం కాదు, పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు తిట్టడం కాదు, ఆరోపణలు చేయడం కాదు. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీకు వచ్చిన అవకాశం ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏంటి? తెలంగాణకు జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి. తెలంగాణకు తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రము సహకరించని మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలుగా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఈరోజు మేము అడగవలసిన పరిస్థితులు. తెలంగాణ యువత బీజేపీని నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అధికారంలోకి వచ్చి 6 మాసాలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని నెత్తి నోరు మొత్తుకొని మాట్లాడుతున్నారే. 10 సంవత్సరాలు అయింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను మీరెందుకు నెరవేర్చలేదో చెప్పాలి.